ఈ రోజైతే పని మీద బయటికి వెళ్తున్నామండి. ఏ పని అనేది కూడా మీతో షేర్ చేస్తాను. యాక్చువల్‌గా ఈ వర్క్ అనేది నేను లాస్ట్ వీక్ కంప్లీట్ చేయాలి. కాకపోతే నా గోల్డ్ జ్యువెలరీ కనిపించట్లేదు అని చెప్పాను కదా! సో, దానివల్ల అయితే డిలే అయింది. ఇంకా ఆలస్యం చేయకుండా గోల్డ్ అయితే నేను తీసుకెళ్ళి బ్యాంక్‌లో పెట్టేసేయాలి. నాకు కొంచెం మనీ అవసరం అండి. దానికోసం అని చెప్పి తీసేస్తున్నాను. అందులోనూ సేఫ్టీగా కూడా నాకు కావాలి అని చెప్పి అనిపించింది. అలాగని చెప్పి లాకర్‌లో పెట్టి దాచి మళ్ళీ లాకర్‌కి మనీ పే చేసే అంత స్టేటస్ మనది కాదు కాబట్టి నేనైతే వెళ్ళి బ్యాంక్‌లో పెట్టేసుకొని ఆ మనీని వేరే వర్క్ కోసం అయితే యూజ్ చేయాలి అనుకుంటున్నా. కొంతమంది అంటూ ఉంటారు, నీకేం అనిత ఇల్లు కొన్నావు, ఆస్తులు అంతస్తులు బాగా ఉన్నాయి అని చెప్పేసి. నిజం చెప్పాలి అంటే నా దగ్గర ఒక ఇల్లు తప్ప ఏమీ లేదండి. గోల్డ్ కూడా మొత్తం కలిపి చూస్తే 10 సవర్లు కూడా నా దగ్గర బంగారం ఉండదు. ఎందుకంటే నేను మొత్తం హౌస్ కోసం అయితే ఇన్వెస్ట్ చేశాము. మా లైఫ్‌లో మేము తీసుకున్న బిగ్ స్టెప్ ఏదైనా ఉంది అంటే హౌస్. అది కూడా అనిపిస్తది కొంచెం చిన్నగా ప్లాన్ చేసుకోవాల్సిందే అని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాము. బట్ మన తలరాత అండి, దేవుడు మనకి ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తాడు. దానికి ముందు మేము చాలా ట్రై చేసాము, కానీ అవన్నీ మాకు దక్కలేదు. మాకు ఈ ఇల్లు మా పేరు మీద రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ ఇంట్లో అయితే మేము ఉన్నాము. అంతకుమించి ఇంకేం లేదు. ఆ ఇంటి కోసమే రకాల దారులన్నీ. అలాగని చెప్పేసి మాకంటూ పెద్దవాళ్ళ తరపు నుంచి కానీ, అటు అమ్మ తరపు నుంచి కానీ, ఇటు అత్తగారి తరపు నుంచి కానీ ఎలాంటి ఆస్తులు రాలేదు. సో అందుకని చెప్పేసి ఏదైనా నేను నా హస్బెండ్ మాత్రమే కలిసి చేసుకొని ప్రతి ఒక్క రూపాయి కూడా కూడబెట్టుకొని దాన్ని వేస్ట్ చేసుకోకుండా, మాకెలాగో ఇల్లు లేదు కదా, మా పిల్లలకైనా ఒక ఇల్లు ఇవ్వాలి, మేము పడిన ఇబ్బందులు వాళ్ళు పడకూడదు, దానికోసం మేము నెల నెల కష్టపడుతున్నామే తప్ప నెల మొత్తం ఎంజాయ్ చేయట్లేదండి. ఎన్నో బాధలు చెప్పుకోలేము. కానీ ఇంక వెళ్ళొచ్చేసరికి చూడండి పరిస్థితి ఎలా అయిందో. జర్నీ నేను అస్సలు చేయలేనండి. అందులోనే ఎండకెళ్ళాను కాబట్టి ఫుల్ హెడ్ ఏక్ పిచ్చి దానిలాగా తయారయ్యాను.